ఏ వైద్యాన్ని కూడా ప్రమోట్ చేయలేదు. భయాన్ని, ఆందోళనను, ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులను ఎక్స్‌ప్లోయిట్ చేసింది. అలాగని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఏమైనా చెప్పిందా అంటే అది కూడా ఏం చెప్పింది. నేను జాగ్రత్తగా ఫాలో అవుతున్నాను. ఎందుకంటే మీడియాకు ప్రజెంటేషన్ చేయడంలో ఆయుర్వేద వైద్యాన్ని సరైన దిశలో చెప్పాలన్న ఆకాంక్షతో నేను దాదాపు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినప్పటి నుంచి, ప్రింట్ మీడియా వచ్చినప్పటి నుంచి ఆయుర్వేద వైద్యం అంటే శాస్త్రీయమైన పద్ధతులతో, రుజువులతో ప్రజలకు తీసుకురావాలన్నది మా ఉద్దేశం. ఎందుకంటే ఇది భారతీయ వైద్యం, కొన్ని వేల సంవత్సరాల నుంచి మనుగడలో ఉన్న శాస్త్రం. అది కూడా నిరాఘాటంగా ఈ రోజు వరకు కూడా అస్తిత్వంలో ఉన్నది. దీని యొక్క అవసరం ఉంది, ఆగత్యం ఉంది. ఎందుకంటే పాశ్చాత్య దేశాల నుంచి వచ్చినటువంటి విధానాలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా ఉపద్రవాలు వచ్చినప్పుడు ఆ ఉపద్రవాలను మేనేజ్ చేయడంలో విఫలమవుతున్నట్టుగా మనకు అర్థమైంది. అదంతా తెలుసు. అయితే మరి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏం చేయాలి? దాన్ని ఇట్లాంటి ఇలా ఈరోజు ఏదైతే జరుగుతుందో ఇలాంటిది మెయిన్ స్ట్రీమ్ మీడియా చేయాలి. అంటే ప్రజలకు నిజంగా చెప్పాలి అంటే ప్రభుత్వానికి, ప్రజలకు సరైనటువంటి గైడెన్స్ ఇవ్వాల్సినటువంటి ఆస్కారం ఉంది. ఎవరెవరు ఏం మాట్లాడతారని. ఇక్కడ ఈరోజు చూడండి, ఇది నిజంగా చెప్పాలంటే భారతదేశ చరిత్రలో మెచ్చుకోదగినటువంటి రోజు. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ, ప్రముఖులందరూ కూడా అలోపతి వైద్యంలో నిష్ణాతులు, ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అరే బాబు, ఇది కాదురా నాయన, మన సంస్కృతిలో, మన చరిత్రలో, మన సభ్యతలో, మన సంస్కారంలో, మన తినే ఆహారంలో, కట్టుకునే బట్టల్లో, నివసించే జీవన విధానంలో వైద్యం అనేది ఉంది. అది ఇంకా చచ్చిపోలేదు. దాన్ని కనుక మనం నిలబెట్టి చేసుకున్నట్లయితే మన రోగ నిరోధశక్తిని పెంచుకోవడమే కాకుండా ఇట్లాంటి రోగాలు గుట్టలుగా వచ్చినా కూడా తట్టుకునే శక్తిని, నిబ్బరాన్ని తెచ్చుకోగలము అని చెప్తూ ఉన్నారు. సో కాబట్టి హెచ్ఎంపివి లాంటి వైరస్ ఎందుకు వచ్చిందో, ఎలా వచ్చిందో, ఎక్కడ పుట్టిందో అన్ని విషయాలు మిత్రులందరూ పంచుకున్నారు. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఒక ఆయుర్వేద వైద్యుడిగా నాకున్న అనుభవం ప్రకారంగా, ఒకసారి బ్రిటిషు కొలోనియల్ పరిస్థితులలో ఈస్ట్ ఇండియా కంపెనీ మనం పరిపాలిస్తున్న కాలంలో ఒకసారి బాగా వర్షాలు వచ్చి విపరీతమైన జ్వరాలు వస్తున్న సందర్భంలో అక్కడ ఉండేటటువంటి ఇంగ్లీష్ ద్వారా ఒక గుడిసెలోకి వెళ్ళిపోయాట. అసలు ఇంతమందికి జ్వరాలు వస్తున్నాయి, మీ యొక్క గుడిసెల్లో జ్వరాలు రావట్లేదు, కారణం ఏంటి అని వెళ్ళి అడిగాడట. అడిగితే ఆ ఇంగ్లీష్ దొరకు ఆ ఇంట్లో ఉన్న ఆవిడ తెలియని తెలుగులో ఒక గిన్నె తీసి చూపించిందంట. ఇదిగో ఈ మందులన్నీ మేము ఆహార పదార్థాలలో వేసుకుంటాం కాబట్టి మాకు ఏ రోగాలు రావు, చుట్టుపక్కల ఎన్ని రోగాలున్నా, ఎన్ని ఈగలున్నా, దోమలున్నా, ఎట్టి మురుగులాంటి పరిస్థితులు ఉన్నా కూడా మేమందరం కూడా ఆరోగ్యంగా ఉంటున్నాం ఇది అన్నది. ఏమిటయ్యా అంటే మన పోపుల డబ్బా. మన పోపుల డబ్బా అంటే ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా గురించి మాట్లాడితే ఇంక చెప్పే చాలా ఉంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎంతసేపు ఆయుర్వేదం అంటే పోపుల డబ్బా అంతే. పోపుల దగ్గర నుంచి ముగిస్తారు, పోపుల డబ్బా ఎండ్ అయిపోతుంది. కానీ పెరట్లో ఉండేటటువంటి ఆయుర్వేద ఔషధాల గురించి కూడా పరిచయం చేయరు. మనం చెప్పదలుచుకుంటే కొన్ని చప్పుడు చేయకండి సార్, చెప్పదలుచుకున్నట్లయితే బోర్డ్ అంతా ఉంది ఆయుర్వేద వైద్యం గురించి. మొక్కల గురించి ఎంతంటే చెప్పొచ్చు. ప్రజలకు అసలు ఒక్క మొక్క తెలియదు. ఇప్పుడు కోవిడ్ లాంటి పరిస్థితులు వస్తే జలుబు వస్తుంది, గొంతు నొప్పి వస్తుంది, ముక్కు దిబ్బుడు వస్తుంది, చన్నగా జ్వరం వస్తుంది, తుమ్ములు వస్తాయి, లంగ్స్లో ఇన్ఫెక్షన్ వస్తుంది, శ్వాసనాళాల్లో వాపు వస్తుంది. అసలు శ్వాసనాళాల్లో వాపు తగ్గడానికి మనందరికీ, బాబు చప్పుడు చేయకండి ప్లీజ్, నేను మాట్లాడడం ఆపేయమంటే ఆపేస్తాను. ఇప్పుడు శ్వాసనాళాల్లో వాపు తగ్గడానికి మనందరికీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఒక మొక్క, అద్భుతమైన మొక్క వావిలి. లేత వావిలి ఆకులు తెచ్చుకొని పూర్వం రోజుల్లో నీళ్ళు బాగా వేడి చేసేవాళ్ళు, ఆకులు వేసేసి బాగా మరిగించేవాళ్ళు. ఇట్లాంటి జలుబులు వస్తే వాటిల్లో ఏం చేసేవారంటే, మన పలుగురాళ్ళు ఉంటాయి కదా, ఆ పలుగురాళ్ళను పొయ్యిలో వేడి చేసేవాళ్ళు. ఆ వాటిని తీసుకొచ్చి ఆ కుండ తీసుకొచ్చుకొని దుప్పటి కప్పుకునేవాళ్ళు. ఆ రాళ్ళను తీసుకొచ్చి మధ్యలో తీసుకొచ్చి వాటిలో వేసేవాళ్ళు.